ఈ ఫాతిమా ఓవైసీ కాలేజీకి సంబంధించి చూస్తున్నాం గదా! గతం నుంచి గూడా దాన్ని కూల్చేయాలి అనే దాని మీద గూడా పెద్ద ఎత్తున చర్చ నడిసింది. అది బఫర్ జోన్‌లో ఎఫ్టీఏలో ఉన్నది. అయినా కూడా హైడ్రా కూల్చలేదనే దాని మీద గూడా మనకు పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. దానికి సంబంధించినటువంటి ఒక వార్త చూస్తున్నాం మనం. ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థలు చెరువు ఎఫ్టీఎల్‌లో లేదు అనే దాని మీద చూస్తున్నాం. హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం రెవెన్యూ నీటిపారుదల శాఖ సర్వే రిపోర్టులను సమర్పించినటువంటి ఏఐజీ. సో, పలు ప్రశ్నలు సంబంధించిన ధర్మాసనం ఆహ్, సల్కం చెరువులో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు ఆహ్, మ్యాప్‌లో స్పష్టమవుతుంది కదా! అనే దాని మీద కూడా ఎఫ్టీఎల్ తుది నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు? గతంలో ఉన్న ఎఫ్టీఎల్ ఇప్పుడు ఎలా తగ్గింది? ఈ చెరువు విషయంలో హైడ్రా ఏం చేసింది? నచ్చిన వారిని వదిలేస్తారనే ప్రశ్న హైకోర్టు వినిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. ఈ ఫాతిమా ఓవైసీ కాలేజ్‌కి సంబంధించి మనం గతం నుంచి కూడా దీని మీద అనేక విమర్శలు వింటా ఉన్నాం కదా! సో, ఇప్పుడు హైకోర్టు చెప్తా ఉన్నది అంటే ఇష్టం వచ్చిన వారికి ఒకలాగా వదిలేస్తారా అనే దాని మీద కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. దాంతోపాటు గతంలో ఎఫ్టీఎల్ ఎలా తగ్గింది అనే దాని మీద హైడ్రా దీని మీద ఏం చేస్తా ఉన్నది అనే దాని మీద కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది హైకోర్టుకు సంబంధించి. ఒకసారి పూర్తిగా చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. ఫాతిమా ఓవైసీ విద్యాసంస్థ భవనం సల్కం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో లేదని హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది. ఈ మేరకు రెవెన్యూ, నీటిపారుదల శాఖ సంయుక్తంగా నిర్వహించిన సర్వే నివేదికను అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ హైకోర్టుకు సమర్పించారు. అయితే గత ప్రభుత్వం హయాంలో మిషన్ భగీరథ కింద సల్కం చెరువు కట్టను అభివృద్ధి చేశారని, ప్రస్తుతం ఎఫ్టీఎల్‌లో ఎలాంటి నిర్మాణాలు లేవని చెప్పారు. అయితే ఓవైసీ విద్యా సంస్థలను సల్కం చెరువు, ఎఫ్టీఎల్ ఆక్రమించి కట్టారని పేర్కొంటూ న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం గురువారం విచారణ సాగించింది. ఈ సందర్భంగా రెవెన్యూ, నీటిపారుదల శాఖల సంయుక్తంగా నిర్వహించి రూపొందించిన నివేదికను ఏఐజీ కోర్టుకు సమర్పించారు. అయితే ఈ రిపోర్ట్‌ను సంబంధించిన మ్యాప్‌లను పరిశీలించినటువంటి ధర్మాసనం పలు ప్రశ్నలకు సంబంధించింది. చెరువులోకి అక్రమ నిర్మాణాలు చొచ్చుకొని వచ్చినట్లు మ్యాప్‌లో స్పష్టంగా కనిపించినప్పటికీ ఎఫ్టీఎల్ ఆక్రమణకు గురి కాలేదని ఎలా చెప్తారు? గత ఆహ్, కాస్రా ప్రాహాణిలో చెరువు విస్తీర్ణం 39 ఎకరాలుగా రికార్డు ఉంది. 2016లో స్కలం చెరువు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎఫ్టీఎల్ ఎలా తగ్గింది? 10 ఏళ్లుగా ఈ చెరువు ఎఫ్టీఎల్ పైనే తుది నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు? అంటూ నిలదీసింది. ప్రభుత్వ సంస్థలు నచ్చిన వారి పట్ల ఒక విధంగా, ఇతరుల పట్ల మరో విధంగా వ్యవహరిస్తుందన్నట్లుగా ఉందని ఆక్షేపించింది. చెరువుల ఆక్రమణలు తొలగిస్తున్నామని చెబుతున్న హైడ్రా ఈ చెరువు విషయంలో ఏం చేసిందని ప్రశ్నించింది. మున్సిపల్ శాఖ, నీటిపారుదల శాఖ, హెచ్ఎండిఏ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఓవరాల్‌గా అంటే గతంలో కాస్రా పహానీలోనేమో 39 ఎకరాలుగా రికార్డ్ అయింది. 2016లో దాన్ని ఎలా తగ్గింది అనే దాన్ని కూడా మరి హైకోర్టు ప్రశ్నిస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉన్నది. సో, ఓవరాల్‌గా ఈ ఫాతిమా కాలేజీకి సంబంధించి కూడా సో, హైకోర్టులో పిటిషన్ దావాలు నడుస్తా ఉన్నాయి. సో, దీని మీద హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది? ఒకవైపు ప్రభుత్వం తరపు నుంచి హైడ్రాకి సంబంధించిన న్యాయవాది మాత్రం ఇది బఫర్ జోన్‌లో లేదు అనే దాని మీద కూడా తను వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. ఒకవేళ ఉంటే తీసుకుంటామనే దాని మీద కూడా వాదనలు నడుస్తా ఉన్నాయి. కానీ ఇది బఫర్ జోన్‌లోనే ఉంది. ఎఫ్టీఎల్‌లోనే ఉన్నది. ఎఫ్టీఎల్‌లో ఉన్నా కూడా కూల్చివేయలేదనే దాని మీద కూడా పెద్ద ఎత్తున విజయ్ పాల్ అనేటువంటి న్యాయవాది కూడా వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్‌గా మరి ఆ కాలేజీ నిజంగానే బఫర్ జోన్‌లో ఉందా? లేకపోతే ఇక్కడ హైడ్రా చెప్తున్నట్టుగా ఎఫ్టీఎల్‌లో లేదా అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. సో, ఇక్కడ హైకోర్టు మాత్రం గతంతో ఇప్పటితో పోలిస్తే ఈ బఫర్ జోన్, ఎఫ్టీఎల్ జోన్ అనేది ఏ విధంగా తగ్గుతున్నాయనే దాని మీద కూడా ప్రశ్నించినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది ప్రభుత్వం పైన. దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు అక్రమ నిర్మాణాలపైన ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చు అనే దాని మీద కూడా ఫాతిమా ఓవైసీ విద్యాసంస్థ సాలార్ మిల్లాతో ట్రస్టు తరపున సీనియర్ న్యాయవాదులు రామచంద్రరావు, వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ఇది ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కాదని, తమ సంస్థపై ఆరోపణలు చేయడానికి పిటిషనర్ ఎవరని ప్రశ్నించారు. ఎప్పుడో నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు పిటిషనర్ ప్రశ్నించడంలో ఆంతర్యం ఏమిటన్నారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం అక్రమ నిర్మాణాలపై ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చనేది బీపాస్ చట్టంలో ఉందని, భవిష్యత్తు తరాలకు, జనవనరులకు సంబంధించిన అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయనేది పేర్కొంది. అక్రమ నిర్మాణాలపైన సుప్రీంకోర్టు ఇచ్చిన బుల్డోజర్ జడ్జిమెంట్ను
అన్ని రాష్ట్రాలు అమలు చేయాలంటూ గతంలోనే నోటీసులు జారీ అయ్యాయని, ఆ తీర్పును ఎంతవరకు అమలు చేశారో చెప్పాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ కేజీ టు పీజీ విద్యా సంస్థలకు అనుమతి విషయంలో హైకోర్టుకు పాఠశాల విద్యాశాఖ మరోసారి వివరణ ఇచ్చింది. ఆ సంస్థ గత ఏడాది డిసెంబర్‌లో పాఠశాల అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటుందనేది, దీనిపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదనేది తెలిపింది. ఇది ఏదైతే హైకోర్టు చెప్తున్నట్టుగా బుల్డోజర్ జడ్జ్‌మెంట్‌ను అన్ని రాష్ట్రాలు అవలంబించాలి. ఒక దాని మీద అంటే జనవరులకు గావచ్చు, లేకపోతే ప్రజలకు గావచ్చు, వివిధ దానికి ఇబ్బంది కలిగే విధంగా ఎవరైనా పాల్పడినా కూడా కంప్లెయింట్ చేయవచ్చు. చేస్తే కూడా దాని మీద యాక్షన్ తీసుకోవాలనే దాని మీద కూడా గతంలో రికార్డులు చెప్తా ఉన్నాయి. చట్టం చెప్తుందనేది హైకోర్టు గుర్తు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా మరి ఈ ఫాతిమా కాలేజీకి సంబంధించి మరి కూల్చివేస్తారా? దీని మీద ఎట్లాంటి వాదనలు వినిపిస్తారు? అదేవిధంగా ఎట్లాంటి తీర్పు రాబోతుందనే దాని మీద కూడా ఉత్కంఠగా మారింది. ఇంకోవైపు నుంచి కూడా ప్రతిపక్షాలు, మిగతా పార్టీలకు సంబంధించి కూడా దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉన్నారు. ఎందుకు ఓవైసీ కాలేజ్‌ని ప్రభుత్వం హైడ్రా కూల్చివేయట్లేదు అనే దాని మీద కూడా వారు పెద్ద ఎత్తున విమర్శలు గుల్పిస్తా ఉన్నారు. చిన్న చిన్న పేదోళ్ళ ఇళ్ళకైతే వెళ్లి హైడ్రా కూల్చివేస్తుంది. వెంబటే దాని మీద చర్యలు తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఫాతిమా కాలేజ్‌కి ఎందుకు కూల్చివేయట్లేదు? దాని మీద ఎందుకు ఈ విధంగా కొనసాగిస్తుంది? దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అనే దాని మీద కూడా ఇటు చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. చూడాలి మరి ఈ వివాదం అంతా కూడా మరి కోర్టు తీర్పు ఏ విధంగా ఇవ్వనుంది? ఏం జరగబోతుంది? మరి ఫాతిమా కాలేజ్‌ని కూల్చేస్తారా? లేకపోతే యథావిధంగా కొనసాగుతుందా అనే దాని మీద కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.